తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు. సార్తో మాట్లాడి సైఫ్ అలీ ఖాన్ కేసు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి జరగడం జరిగింది. ఈ వార్త అనేది సంచలనంగా మారుతుంది. అసలు ఈ దాడికి గల కారణాలు ఏంటంటారు? అసలు నిందితులు ఎవరంటారు? సంజయ్, గత గురువారం రాత్రి తెల్లారుజామున 3 గంటలకి ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ మనం ఒక దొంగ అనుకున్నాము. అతను అటాక్ భారీ స్కెచ్ తో చేశాడు. అతని బాడీపై బ్యాక్ ఈపు పైన గాయాలైనాయి, నెక్కి గాయాలైనాయి. ఆ గాయాలు కూడా ఇంచెలోతు అట్లా వెళ్ళిపోయాయి. పెద్ద దాడి జరిగింది, చాలా గాయాలైనాయి. అతను ముంబైలోని లీలావతి ఫేమస్ హాస్పిటల్ ఉంది, అక్కడ చికిత్స పొందుతున్నాడు. మనకు నిన్న కూడా బులెటిన్ రిలీజ్ అయినప్పుడు ఓకే, ఆరోగ్యంగా ఉన్నాడు, కోలుకుంటున్నాను అన్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన సిచ్యువేషన్ చూస్తే దొంగేనా, లేక ఇంకేమైనా శక్తులు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా దాడి చేపించారా, లేకపోతే ఇంకేమైనా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ విషయాలు ఉన్నాయా అనేవి చర్చకు వచ్చినాయి పబ్లిక్ లో. వాస్తవంగా వారి యొక్క చిన్న కొడుకు వారి కేర్ టేకర్ ఒక పని మనిషి దగ్గర ఉన్న టైంలో ఆ దొంగ అటాక్ చేయబోయాడని, అటాక్ చేసే క్రమంలో ఆ పని మనిషి అడ్డుకొని కేకలు వేసినప్పుడు ఈ సైఫ్ అలీ ఖాన్ వచ్చి అతనితో దాడి చేశాడని, ఆ దాడి అతనితో తలపడ్డాడని, అడ్డుకున్నాడని, కొడుకుపై దాడి జరగకుండా అడ్డుకున్న టైంలోనే గాయాలైనాయని ఒక వార్త విన్నాము. తర్వాత ఇంకొక వార్త ఏమేమంటే ఇతని దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, వందల కోట్ల డబ్బులు ఉన్నవి, అవి ఎత్తకపోవడానికి వచ్చాడని దొంగ అని విన్నాము. కానీ భార్య కరీనా కపూర్ ఏమంటదంటే, మా దగ్గర ఎలాంటి డబ్బులు దోచుకోలేదు, నా కొడుకుని కాపాడటానికి నా భర్త వెళ్తే అతనికి గాయాలని అని చెప్పింది. సరే, అంతేకాకుండా బాలీవుడ్ లో ఇంకొక వార్త అనేది వైరల్ అవుతుంది. సైఫ్ అలీ ఖాన్కి తన వంట మనిషికి అక్రమ సంబంధం ఉంది, దానివల్ల తనపై తన డ్రైవర్ దాడి చేయడం జరిగిందని చెప్పేసి ఒక వార్త అనేది వైరల్ అవుతుంది. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందంటారు? వాస్తవానికి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు రకరకాల గాసిప్స్, రకరకాల వార్తలు మన ఈ యొక్క మీడియా, సోషల్ మీడియాలో కుంపాలు వస్తూనే ఉంటాయి. వాటిల్లో నిజాలు మనకి అవి బహిర్గతం వరకు తెలియదు. వంట మనిషి ఇన్సిడెంటా, లేకపోతే వాళ్ళ కేర్ టేకర్ని ఉన్న చిన్న కొడుకును కాపాడుతున్నప్పుడు వారి భార్య ఏదైతే చెప్పిందో అది నిజమా, ఇవన్నీ కూడా. ఆ దొంగ అయితే ఇప్పుడు దొరికాడు. బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. పోలీసులు అతను ప్రశ్నిస్తున్నారు. అసలు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాల్లో ప్రముఖ హీరోలు, మన రాష్ట్రంలో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ చాలా మంది ఎక్స్ లో పోస్టులు పెట్టడం జరిగింది, త్వరగా కోలుకోవాలి, ఇలాంటి ఇన్సిడెంట్లు కరెక్ట్ కాదని. సార్, ఇక్కడ చూసుకుంటే తన కార్ డ్రైవరే తనపై కత్తితో దాడి చేయడం జరిగింది. దీని వెనక డబ్బు ముఖ్య కారణమై ఉంటుందంటారా, లేకపోతే వేరే శక్తులు ఏమన్నా ఉన్నాయంటారా? మనకి ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ అన్న క్లారిటీ చెప్పాలి. ఎవరైతే ఇప్పుడు నిందితుడు బయటపడ్డాడో, ఎవరైతే దొరికాడో ఆ నిందితుడు అన్న విషయాలు చెప్పాలి. ఇవి బాంద్రా పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు వెళ్ళిపోతాయి. అది నిందితుడు దొరికాడు కాబట్టి విషయాన్ని కోర్టులో తేలాల్సింది. అండ్ అంతేకాకుండా సార్, ఈ కేసులో చూసుకుంటే ఆయన దాడికి ముందు కూడా ఆయన ఒక బ్యాగ్ని ధరించాడు. అక్కడ సీసీ కెమెరా రికార్డ్ అయిన సంఘటన బట్టి చూసుకుంటే ఆయన ఆ దాడికి ముందు బ్యాగ్తో ఉన్నాడు, దాడి జరిగిన తర్వాత బయటికి వెళ్ళడం కూడా ఆ బ్యాగ్తోనే వెళ్ళాడు. బయట సంచరించిన ప్రదేశాల్లో సీసీటీవీ ఫుటేజ్ చూసిన చోట అక్కడ కూడా ఆయన ఒక బ్యాగ్ని ధరించి ఉన్నాడు. అసలు ఆ బ్యాగ్లో నిజంగా ఏమీ లేదంటారా? ఆ బ్యాగు ఎందుకు ధరించాడు అంటారు? వాస్తవానికి పోలీసులు ఈ దాడి జరిగిన తెల్లారే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇంత పెద్ద హీరో, ఈయనకి ఎలాంటి సెక్యూరిటీ లేదు, కనీసం సీసీ కెమెరాలు కూడా ఇంట్లో లేవు. మనమేదో బయట ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా చూసాము. అతను ఒకవేళ ఆ బ్యాగులో ఆ టైంలో ఏమైనా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడేమో, అంతే తప్ప మనకి ఇంకా క్లారిటీ లేదు అని పోలీసులు వెల్లడించడం జరిగింది. ఏది ఈ నిందితుడు దొరకక ముందు. ఇప్పుడు దొరికాక అసలు ఏమన్నా బయటపడ్డాయి అంటారా బ్యాగ్ లో కూడా? మనకి ఇంతవరకు ఇంకేమి పోలీసులు మీడియా పరంగా వెల్లడించారు. అని సార్, ఈ సంఘటన జరిగి ఎంతసేపు అవుతున్నా సరే ఆయన
జరిగిన ఒక రోజు వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ, వాళ్ళ భార్య కానీ, వాళ్ళ చుట్టాలు కానీ ఎవరు కూడా హాస్పిటల్ వరకు కూడా రాలేదని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజం అంటారు? అసలు హాస్పిటల్‌లో చేర్పించింది తన పెద్ద కొడుకే. అసలు హాస్పిటల్‌లో చూసుకునేది కూడా ఆయన పెద్ద కొడుకే చూసుకున్నారు నిన్నటి వరకు కూడా అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు అసలు? అసలు నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పట్టించుకోలేదా? అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో కూడా ఈ అర్థం ఉండే అవకాశం ఉందంటారా? వాస్తవంగా ఇంత పెద్ద హీరో ఈ సంఘటన జరిగినప్పుడు ఇలాంటి అనుమానాలు వస్తూనే ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ మనకి ఎవరికి బహిర్గతం కాదు. ఇంకోటి ఏమైనా ఉంటే ఉండవచ్చేమో కానీ మనకు తెలియదు. వారి భార్య కరీనా కపూర్ ఒక విషయం చెప్పింది. నా అక్క కరిష్మా కపూర్ రావడం వల్ల నా ధైర్యం వచ్చింది. నా ఇంత పెద్ద బాధలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చింది, నాకు ధైర్యం చెప్పిందని సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ మనకి మీడియా రకంగా చెప్పడం జరిగింది. అదే రకంగా సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ని పోలీసులు కూడా ఒక ఎవిడెన్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఆమె ఏం చెప్పిందంటే, వాళ్ళు ఎవరైతే దొంగ అంటారో ఆ దొంగ మా ఇంట్లో ఎలాంటి సొత్తు దోచుకెళ్ళలేదు. ఆ దొంగ మా భర్తపై దాడి చేయడానికి వచ్చాడు. వాస్తవానికి నా చిన్న కొడుకుని పై దాడి చేస్తున్న టైంలో నా భర్త అడ్డుకున్నాడు. ఆ రకం గాయాలనేది కరీనా కపూర్ మీడియాకు వెల్లడించింది. దీని ప్రకారం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ కేసుని? ఆయన డబ్బు కోసం రాలేదు సరే, అంటే ఆయన కరీనా కపూర్ వాళ్ళ బిడ్డను కానీ సంథింగ్ సైఫ్ అలీ ఖాన్ కానీ చంపడానికి వచ్చారంటారా? అసలు దీనిపై అలాంటి ఏ విధంగా ఏ కోణంలో చూడొచ్చు అంటారు ఈ కేసుని? వాస్తవానికి అంత పెద్ద హీరోకి ఈ సంఘటన జరగటం సంచలనమే. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఊహించుకుంటూనే ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితుడు దొరికి ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. మనం ఎన్ని ఊహించుకున్నా అవి కరెక్ట్ కాదు. ఆ పోలీసులే ఈ యొక్క కేసు విషయాల్ని నిర్ధారణ చేస్తారు. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మరొక అప్డేట్ తోటి మన ప్రేక్షకుల ముందుకు వద్దాం. అసలు ఈ కేసులో పూర్వపరాల గురించి మాట్లాడుకున్నాం. అసలు ఆ నిందితుడు ఏం నోరు విప్పాడు అన్నది మరి మన ప్రేక్షకులకి తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంజయ్.